ఈయనది మారుతి గారిది రాజ్యసభ అది కూడా చేస్తున్నారు. ఎవరు నేనా చేశాను. రాజ్యసభ కూడా రాత్రి రాత్రి నిన్న మార్నింగ్ దాకా అదే కదా చేశాను. ఓకే. రాజ్యసభ చేసాక మనవాడికి అసలు దొరకలేదు నేను. ఈ 10 రోజులు ఈ 10 నుంచి దొరకలేదు. అదే కానీ చాలా సూపర్గా ఉంటుంది రాజ్యసభ. కుదిరిందంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది సినిమా. అవునా? హర్రర్ ఇంతవరకు ఎప్పుడు చేయలేదు ఆయన. అవును. ఎవరు ప్రభాస్ గారు హర్రర్ చేయలేదు. ఇప్పుడు అది హర్రర్ స్టైల్. ఇది స్టైల్ దీని వే సపరేట్గా ఉందనా. కొట్టిందంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది. మీకు ఆ వైబ్ అర్థమవుతుంది. బాగుందా? నాకు బాగా ఎక్కింది బుర్రకి. ఈ అందరు దేవుళ్ళ మీద లాక్కొచ్చారు ఆయన్ని ఇప్పుడు దాకా. అందరూ ఆ దేవుడి మీద ఈ దేవుడి మీద ఎవరు ప్రభాస్ గారిని. ఈ ఏది లేదు, ఇంతవరకు లేదు. ఇది కొత్తగా ఎక్కుతుంది ఈ ట్రాక్. చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉంది. మీరు సినిమాకి పని చేశారు కాబట్టి అడుగు. చెప్పండి. మారుతి గారి కామెడీ టైమింగ్ అదిరిపోద్ది. అండ్ ఈ దెయ్యాల సినిమాలు, ఈ హర్రర్ మూవీస్ ఆయన పెట్టింది పేరు. అయితే చాలా మంది డౌట్ ఉంది ఏంటంటే కామెడీ ఉంటుంది, హర్రర్ ఉంటుంది, యాక్షన్ తగ్గొచ్చేమో అని చెప్పి డౌట్ పడుతున్నారు. యాక్షన్ ఎలా ఉండబోతుంది రాజ్యసభలో? యాక్షన్ తగ్గదన్న. తగ్గదు, ఎక్కడ తగ్గలేదు. చిన్న బాగా వెళ్ళొద్ది సినిమా. ఎందుకంటే ఇన్ని సినిమాలు చూశాను నేను. ఆయన సినిమాలు కూడా ప్రభాస్ గారికి చాలా సినిమాలు చేశాను. కానీ హర్రర్లో నేను ఇదే ఫస్ట్ టైం. హర్రర్లో ఇదే ఫస్ట్. అంతలా పెద్ద హీరోని మారుతి గారు హర్రర్లో తీసుకెళ్ళాడంటే ఎక్కడికి వెళ్తున్న సినిమా.